నమస్తే సూపర్ 6 అప్డేట్స్ చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ గా ట్రంప్ పట్టాభిషేకానికి సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో అమెరికా 47వ అధ్యక్షుడిగా 78 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి వాషింగ్టన్ లో భారీగా ఏర్పాట్లు చేశారు. చలి కారణంగా బహిరంగ ప్రదేశంలో కాకుండా క్యాపిటల్ హిల్ లోని రోటుండా ఇండోర్ లో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 8 ఏళ్లకు ముందు ట్రంప్ తొలిసారిగా ప్రమాణం చేసినప్పుడు వేల మంది హాజరయ్యారు. ఇప్పుడు ఇండోర్ స్టేడియం కావడంతో వీఐపీలకు మాత్రమే అనుమతి ఉండేలా ఏర్పాట్లు చేశారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు అతిరథ మహారథులు రాబోతున్నారు. ఎక్స్ టెస్లాల అధినేత ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెటా సీఈఓ మార్క్ జుగర్బర్గ్, టిక్ టాక్ సీఈఓ షౌజీ చూ హాజరవుతారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా రానున్నారు. వీరితో పాటు హిల్లరీ క్లింటన్, కమలా హ్యారిస్, ఇటలీ పీఎం జార్జియా మెలోనీ, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా హాజరవనున్నారు. ప్రమాణం చేశాక ట్రంప్ కొన్ని కీలక నిర్ణయాలపై సంతకాలు చేస్తారు. 100కు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను పాస్ చేసే దిశగా కసరత్తు చేస్తోంది వైట్ హౌస్. అలాగే 4 ఏళ్ల పాలన ఎలా ఉండబోతోందన్న అంశంపై ట్రంప్ తొలి ప్రసంగంలో వివరించబోతున్నారు. దేని చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. ప్రసంగం తర్వాత యుఎస్ కాంగ్రెస్ లో జరిగే విందులో ట్రంప్ పాల్గొంటారు. ఆ తర్వాత సాయుధ బలగాలపై సమీక్ష జరుపుతారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో అధ్యక్ష పీఠాన్ని మరోసారి కైవసం చేసుకున్న డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఈరోజు అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే ఉపాధ్యక్షుడిగా జేడీ వ్యాన్స్ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ డొనాల్డ్ ట్రంప్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అమెరికాలో ఉన్న ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇండోర్లో, క్యాపిటల్ భవనం ఇండోర్లో ఈ కార్యక్రమం అనేది జరగబోతోంది. 1985 తర్వాత ఈ విధంగా భవంతి లోపల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగడం అనేది తొలిసారి. అక్కడ ప్రస్తుతం -5 డిగ్రీస్ నుంచి -11 డిగ్రీస్, సుమారు 5 నుంచి 7 అడుగుల మేర మంచు పేరుకుంటుంది అని చెప్పి వాతావరణ శాఖ అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారాన్ని నేరుగా చూడాలనుకునే వారు టికెట్స్ను సైతం కొనుగోలు చేశారు. భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 8 గంటల నుంచి ముఖ్యంగా భవంతిలోకి డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చే వారిని అనుమతించడం జరుగుతుంది. అలాగే భారత కాలమానం ప్రకారం రాత్రి 9-10 గంటల కల్లా కూడా ముఖ్యంగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వివిధ దేశాల నుంచి వచ్చే ముఖ్య అతిథులు, వివిధ దేశాల ప్రధానులు, అలాగే ఉపాధ్యక్షులు వీరంతా కూడా వేదిక వద్దకు చేరుకోవడం జరుగుతుంది. ఇనాగ్రల్ సెషన్లో భాగంగా డొనాల్డ్ ట్రంప్ అలాగే జేడీ వ్యాన్స్ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఉంటాయి. అనంతరం వచ్చే 4 ఏళ్ల పాటు అధ్యక్షుడిగా కొనసాగుతారు. కాబట్టి ఈ 4 ఏళ్లలో అమెరికా అభివృద్ధికి అలాగే ప్రపంచ అభివృద్ధికి చేయబోతున్నారనేది ప్రమాణ స్వీకారం తర్వాత ట్రంప్ ఎటువంటి స్పీచ్ ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అగ్రరాజ్యంగా అమెరికా ఉంది. అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాత్రం కొంతమందికి మాత్రమే ఆహ్వానాలు అందాయి. అందులో భాగంగా భారత్ నుంచి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ హాజరవుతున్నారు. అలాగే బడా పారిశ్రామికవేత్తలు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నారు. అందులో భాగంగా భారత్ నుంచి ముఖేష్ అంబానీ, నీతు అంబానీకి ఈ వేడుకకి ఆహ్వానం అందడం జరిగింది. ఇప్పటికే వారిద్దరిని కూడా ట్రంప్ కలవడం జరిగింది. సో అదేవిధంగా ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. అలాగే చైనాకు సంబంధించిన ఉపాధ్యక్షుడు, అలాగే నెదర్లాండ్స్కి సంబంధించి, అలాగే హంగేరీ, మరికొన్ని అర్జెంటీనా ఇటువంటి దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అంతేకాకుండా అమెరికాకు సంబంధించిన మాజీ అధ్యక్షులు, అలాగే ఉపాధ్యక్షులు వీరంతా కూడా ఈ కార్యక్రమానికి బిల్ క్లింటన్తో పాటుగా బరాక్ ఒబామా, అలాగే జో బైడెన్, హిల్లరీ క్లింటన్, అలాగే మరికొంతమంది కీలక నేతలంతా కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. అలాగే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, సుమారు 100కు పైగా నిర్ణయాలకు సంబంధించి ట్రంప్ సంతకం చేస్తారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలులో భాగంగా తొలి అధ్యక్ష ప్రమాణ స్వీకారం బాధ్యతలు చేపట్టిన వెంటనే కీలక నిర్ణయాలని ట్రంప్ తీసుకుంటారన్న ఒక చర్చ కూడా జరుగుతోంది. బిట్ కాయిన్ యొక్క వాల్యూ పెరుగుతుందని చెప్పి కూడా అంచనాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్స్లో షేర్ వాల్యూస్ పైన కూడా భారీ అంచనాలు ఉన్న పరిస్థితి ఉంది. సో ట్రంప్ అమెరికా సమగ్రతకు సంబంధించి, భద్రతకు సంబంధించి, సరిహద్దు నిర్ణయాలు ముఖ్యంగా
దక్షిణ అమెరికా మెక్సికో మధ్య గోడను నిర్మించడంతో పాటుగా ట్రాన్స్జెండర్స్ ని సైన్యం నుంచి తొలగించడం, అలాగే పెట్రోల్ ఉత్పత్తుల్ని పెంచడం, వ్యాపారస్తులకు లబ్ధి కలిగించే విధంగా, దేశ వృద్ధి రేటు పెంచే విధంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటారన్న అంచనాలు కూడా ఉన్నాయి. సో ఈ రోజు రాత్రి 10:30 గంటలకు భారత కాలమాన ప్రకారం ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. అలాగే ఆయన ఇటు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలక ప్రసంగంలో ఆయన తీసుకునే నిర్ణయాల గురించి కూడా ఆయన చెప్పబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.